మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో పండుగలా సాగుతున్న వేకువజామున పింఛన్ల పంపిణీ కార్యక్రమం వృద్ధుల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బందితో నాయకుల అనుసంధానంతో పింఛన్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ మండలమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వేకువజామునే పండుగలా సాగుతున్న పింఛన్ కార్యక్రమం మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారంగా వేకువజామునే 4000 రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇంటి వద్దకే సచివాలయ సిబ్బందితో నాయకుల అనుసంధానంతో పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి పింఛన్దారులు నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కూటమి నాయకులు పింఛన్దారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మర్చిపోతాడు సైడ్ రమ్మని అట్లా అందరికీ నమస్కారం. గతంలో మాకి 3000 ఇచ్చినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికాడికి వచ్చి 4000 ఇస్తాండారు. అందరికీ నమస్కారం. కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే 3000 ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే గత 3 నెలలు కూడా కలిపి పోయిన నెలలో 7000 ఇచ్చాడు. ఈసారి కూడా 5 గంటలకే ఇంటికాడికి వచ్చి తలుపులు తట్టి మీ పెన్షన్ తీసుకోని చెప్పి అవ్వాతాతలు ఇస్తున్నాడు.
భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుందని చెప్పి ముందు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తప్పు చేశారు. 2,000 నుంచి 3,000 ఇస్తారని చెప్పి 2,000, లాస్ట్ 3,000 ఇచ్చాడు. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు 4,000 అన్నాడు. 4,000 చెప్పినట్టు మాట చెప్పినట్టుగా నెరవేర్చినాడు. మా నాయకుడు జోహార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెంచుతామని 250 పెంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే 4,000 పెన్షన్ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ తక్షణమే వచ్చిన నెల రోజుల్లోనే గతంలో 2 నెలలు కూడా ఎగేసిస్తామని 7,000 రూపాయలు కూడా ఇచ్చారు. అదే విధంగా మళ్ళా నెలలో కూడా 5 గంటలకి వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే అన్ని విధాల సంక్షేమ పథకాలు సంక్షేమ అభివృద్ధి దూసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సవితమ్మక్క గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన మంత్రి గారు అయినటువంటి సౌతమ్మక్క గారి ఆదేశాల మేరకు మన ఎంపీ గారు పార్సారథి గారు అయినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం ఉదయం 6 గంటలకే ప్రతి ఇంటికి పోయి సచివాలయం ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ జనం చూస్తే మా నాయకుడు ఎన్నికల వినాపాస్లో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాడు. దాంట్లో భాగంగానే ఈ రోజు 4,000 రూపాయలు ఇంటికి ఇవ్వడం జరుగుతోంది. దానికి మా ప్రభుత్వానికి మరియు మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఈ రోజు సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది.